హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది అని మీ అందరికీ కూడా తెలిసిందే. ఆల్రెడీ మన ఛానల్లో కూడా చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం 6,500 ఉద్యోగాల చొప్పున 4 సంవత్సరాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. అంటే 26,000 వరకు కూడా వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. డీజీపీతో కూడా ఆల్రెడీ మాట్లాడినట్టుగా చెప్పడం అయితే ఆ రోజు జరిగింది. అంతేకాకుండా ఇటీవల డీజీపీ కూడా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు అయితే పంపించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చెప్పుకుంటూ ఉన్నాము. మీలో ఎంతమంది పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా నోటిఫికేషన్ అనేది తొందరగా రిలీజ్ చేయాలి, ఖచ్చితంగా ఈసారి మనకి జాబ్ రావాలి అని కోరుకునే వాళ్ళు మీ యొక్క నిర్ణయాన్ని కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు పోలీస్ శాఖలో జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని ఏపీ హోమ్ మినిస్టర్ అయినటువంటి మేకతోటి సుచరిత గారు మరోసారి అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఈరోజు ఆవిడ పర్యటించడం అయితే జరిగింది. ఎక్కడ అంటే గుంటూరు జిల్లాలోని కాకుమానులో పర్యటించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత గారు ఏ కార్యక్రమంలో ఈ విధంగా ప్రసంగం చేసి అనౌన్స్మెంట్ చేశారు అనే డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే, ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా ఆవిడైతే మాట్లాడడం అయితే జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి ఆమె పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తున్నామని, ఈ నోటిఫికేషన్ ద్వారా 6,500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి సంవత్సరం కూడా జనవరిలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది 2021 జనవరిలో రావడం జరుగుతుంది. అంతేకాకుండా జనవరిలోనే ఈ నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేది కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, జనవరిలో మనకి ఈసారి క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఏ ఉద్యోగాలను ఆ సంవత్సరం భర్తీ చేస్తారు, అవి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది కూడా మనకి ఆ క్యాలెండర్లో ఇస్తారు. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని కూడా ఇస్తారు. అందులో భాగంగానే మనకి జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఏపీలో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాస్తవానికి 2020లో ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావాల్సి ఉంది. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కరోనా వల్ల కూడా మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఎక్కడా కూడా మనకి రిలీజ్ అవ్వలేదు. కేవలం మనకి 2020 జనవరిలో రిలీజ్ అయినటువంటి గ్రామ సచివాలయంకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి మనకి రీసెంట్గా ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసి ప్రజెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. డీజీపీ గారు ఇటీవల అందరికీ కూడా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు అయితే అడగడం జరిగింది. దానిలో భాగంగా మనకి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేశారు ఏపీ పోలీస్ శాఖకు సంబంధించి. ఆ వీడియో కూడా ఆల్రెడీ అయితే చేసాము. మనకి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ కూడా జనవరిలో రిలీజ్ కాగానే మీ అందరికీ కూడా చెప్తాను. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీకు అవి కూడా అందించడం అయితే జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నట్లయితే గ్రూప్ 2కి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ను కవర్ చేస్తూ ఉన్నటువంటి వీడియోస్ అనేవి మీకు అందుబాటులోకి అయితే తేవడం జరిగింది. అవి కేవలం 1000 రూపాయలకి అయితే అందిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి జనవరిలో 6,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుందని తెలిసింది కనుక పక్కాగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.